చేసుకొని 8 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్లో ఎట్టున్నావు, ఇప్పుడు అలాగే అందంగా ఉన్నావు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నేను వీడియో చేయబోతున్నాను. మంజు, ఏం కర్రీ చేస్తున్నావు? మంజు, గార్ది కర్రీ చేస్తున్నా. నేనేమన్నా అంత కోపడుతున్నావు? మరి లేకపోతే ఎప్పుడు వ్లాగ్స్ పోతూ ఉంటాయా, బిజీ అని చెప్పేసి ఆపేస్తావు. మరి ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు. ఈసారి నుంచి ఆపేది లేదు, కంటిన్యూ చేద్దాం. సరే చెప్పు, ఇప్పుడు చెప్పు, ఏం కర్రీ చేస్తున్నావు? మటన్ కర్రీ ఫ్రెండ్స్. ఈరోజు మటన్ కర్రీ. నువ్వు తినవు కదా? నేను తినను, కాకపోతే మా హస్బెండ్ కోసం చేస్తున్నా. చెప్పు, నా కోసం చెప్పు, పిల్లల కోసం చేస్తున్నాను కదా. సో మటన్ కర్రీ చేస్తున్నావు ఈరోజు. నువ్వు తినవు కానీ చేస్తావు. నేర్చుకున్నా 1 year నుంచి. నేను తినకపోయినా ఇంకా ముట్టుకోవడం చేయడం చేస్తున్నా. పెళ్లి చేసుకొని 8 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్లో ఎట్టున్నావు, ఇప్పుడు అలాగే అందంగా ఉన్నావు. రివర్స్ లో చెప్తున్నావు. నేను ఆంటీ లాగా అయ్యాను, నువ్వేమో స్టూడెంట్ లాగా అవుతున్నావు. జిమ్ కి వెళ్తాడు, నేనేమో ఇంట్లో మార్నింగ్ లేచి పనులు చేసుకోవడం. సరే డైటింగ్ ఈరోజు నుంచి చేద్దాం అనుకుంటాను, ఇంకా కళ్ళు తిరుగుతాయి, మరి ఫుడ్ తింటాను, పడుకుంటాను. ఈ వీడియో స్టార్ట్ చేద్దాము. సరే, మటన్ కర్రీ చేయడానికి ఏమేమి తీసుకున్నావు, ఏమేమి రెడీ చేసావు చూపించి. మటన్ కర్రీ కోసం అయితే ఫస్ట్ మటన్ తీసుకున్నా. మటన్ తర్వాత ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్, కొత్తిమీర, పుదీనా, హోల్ గరం స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఒరిజినల్ పేస్ట్ చేయొచ్చు కదా, అల్లం వెల్లుల్లి చెయ్యొచ్చు, కాకపోతే ఇప్పుడు టైం లేదు. ఇంతకుముందు చేసి పెట్టేదండి మాకు, అది అయిపోయింది. అందుకని ఇది నెక్స్ట్ టైం మాత్రం మీకు ఒరిజినల్ చూపిస్తుంది. ఓకేనా? రైట్. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు. రైట్, చేసేద్దాము మరి వంట. ఫస్ట్ ఇప్పుడు ముందుగా అందరిలాగా మనం చేయాల్సింది ఏంటంటే, ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక నిమిషము, మీకు చిచ్చర పిడుగుల పరిచయం చేస్తాను. ఎందుకు రావాలంటే ఇక్కడ మన ఫ్యాన్స్ నిన్ను అడుగుతున్నారు కాబట్టి పలకరించు. హాయ్ గాయ్స్. కనపడు, మంచిగా కనపడు. ఈడు చూడు ఎట్లా తయారైనాడు. మా పెద్ద బాబు, వీడు చిన్నోడు, పెద్ద అయ్యాడు. సరే, మటన్ కర్రీ చేస్తుంది మమ్మీ, తింటారా? ఓకే గైస్, ఇప్పుడు నేను చెప్తున్నా. ఏం చెప్తున్నావే? ఇప్పుడు వంట నాకు తెలుసు, నేను పెద్దయ్యా. పసుపు, సాల్ట్, మటన్. ఏం చేయాలి దాన్ని? అందులో వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. నువ్వేమి చెప్పవలేదు, సిగ్గుపడుతూనే సరిపోతుంది. అమ్మ, ఆయిల్ వేసి ఆయిల్లో కొద్దిగా అల్లం పేస్ట్ని వేయించండి. పచ్చి వాసన వేస్తుంటది కాబట్టి. ఏం వాసన వస్తుంది? అన్ని చెప్పదంట, సీక్రెట్స్ అంట, ఏవో కొన్ని వేస్తుంటదంట. మీరే చూసి తెచ్చుకోండి. అయ్యేంట ఏం కాదు, నువ్వే నేర్చేసుకుంటావు మరి. ఇదేదో మాడిపోతున్నట్టుందిడా. మళ్ళీ ఇది ఆఫ్ చేయాలంట. ఈలో నేను చెప్పకపోతే ఈలోపు మాడిపోయేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత టమాటోస్, ఆనియన్స్, చిల్లీస్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేసుకోవాలి ఇవన్నీ?
ఎందుకు వేసుకోవాలంటే ఆనియన్ తర్వాత టమాటో మంచిగా పచ్చి వాసన వేగడానికి రాకుండా. తర్వాత టేస్ట్ రావడానికి. పచ్చి వాసన రాకుండా ఏమో ఎందుకు వేయాలంటే వేయాలి. కూర చేసుకుంటే తిన్నట్టే వాళ్ళు. సరే ఏదో చేస్తున్నావు, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. నాకు తెలుసు బాగానే ఉంటుందిలే, మళ్ళీ బాగాలేదు అనుకోలేదు. మన శంకరవర ప్రాసెస్ ఏమో చూసాక చాలా తెలుసుకున్నాం మీ అందరం. తెలుసుకున్నాం. అదే పిల్లల దగ్గర మంచిగా మర్యాద పూర్వకంగా ఉండాలని. అయితే ఇప్పుడు ఏదో చిట్కా చెప్తా అన్నావు. అదే నువ్వు అడిగావు కదా నీ లిప్స్ ఎందుకు పింక్ కలర్ లో ఉన్నాయి, నాకు చిట్కా చెప్పవా అన్నావు కదా. ఇక బ్లాక్ అయిపోయినాయి, మనం నీలాగా పింక్ రావాలంటే ఏం చేయాలి చెప్పనా వద్దా? చెప్పు, ఆడియన్స్ కూడా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. అదే లిప్స్టిక్ వేసుకుంటే అలా ఉంటాయి, అదే లిప్స్టిక్ వేసుకుంటే అలా ఉంటాయి. నాకే బతకదు, నేను నీకు వెనకాడతాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. అదే చిట్కా. లిప్స్ పింక్ రావాలంటే లిప్స్టిక్ వేసుకోవడం అంటారు చూడండి. మరి నువ్వు కూడా వేసుకుంటే అలానే ఉంటాయి పింక్ కలర్. అలాంటిది వద్దులేండి మాకు. ఏమండి లిప్స్ కానీ పింక్ కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే గులాబీ రేకులు ఉంటాయి కదా, గులాబీ రేకులు తీసుకొని బాగా రబ్ చేయాలి. రబ్ చేస్తే నాలాగా పింక్. నేను ఫ్రెండ్స్, నా వంటలు నచ్చినా నచ్చకపోయినా కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పవా? నువ్వు చెప్పు, మావిడ వంటలు నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయమని. నేను చెప్తా నేను బాగానే చేస్తాను, నాకు తెలుసులే అంటాను. ఏంతో రోజు రోజుకి ఆంటీ లాగా అవుతున్నా అంటావా? నాలో గ్లామర్ పెరుగుతుందని నాకు నేను చెప్పుకోబోతున్నా. ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తాను అనమాట. వాటిని కూడా బాగా వేగించుకోవాలి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం కదా, ఇప్పటి నుంచి మేము రెగ్యులర్ గా వీడియోస్ చేయాలని అనుకుంటున్నాం. కంపల్సరీ మేము చేయాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్. నేను చెప్పమంది వంట గురించి చెప్పాను, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా? ఒక ప్రాసెస్ అలాగే చెప్పని చెప్తాను. కామెంట్ సెక్షన్ లో వీడియోస్ చెయ్యండి అని మెసేజ్ చెయ్యండి మా ఆయనకి, లేకపోతే వీడియోస్ వద్దులే ఎవరు చూడట్లేదు అంటాడు. మీ మీదే డిపెండ్ అయి ఉంటది. కంపల్సరీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మమ్మల్ని ఏమంటారా సపోర్ట్ చేయండి. మధ్య కొంచెం ఇంట్లో ఉండి మర్చిపోతున్నా ఫ్రెండ్స్ మాట్లాడడం కూడా. ఫస్ట్ నుంచి తెగ మాట్లాడేవని. సరే, ఫస్ట్ మటన్ బాగా వాష్ చేసుకొని దాన్ని పసుపు ఉప్పు ఆయిల్ అంతా వేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే దాన్ని బాయిల్ చేసింది. బాయిల్ చేసింది సపరేట్ పెట్టుకొని ఇప్పుడు ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అల్లం అలాగే స్పైసెస్ అవన్నీ వేసి దాన్ని అంతా ఫ్రై చేస్తుంది. అది డీప్ ఫ్రై అవ్వగానే ఏం చేస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ బాగా వేగిపోయినాయి కదా, మటన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ టమాటోస్ వేగిపోయిన తర్వాత మటన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కావలసినంత కారం, ధనియా పౌడర్ 1 స్పూన్, సాల్ట్, వాటర్. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు విజిల్ పెట్టుకోవడమే. ఎన్ని విజిల్స్? ఒక 6-7 విజిల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీ మటన్ కర్రీ వండేసింది. చూడండి, ఇప్పుడైతే మేము వెయిట్ చేస్తున్నాం దీనికోసం. ఇది ఉడుకుతుంది. 3 సార్లు అన్నాక 3 సార్లు అన్నాక ఓపెన్ చేస్తాం. తర్వాత మీరే చూసి ఎలా ఉందో లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ లో చెప్పండి ఎలా ఉందో. ఇది బాగుందంటేనే చేయండి. ఓపెన్ చేస్తే ఇది రౌండ్ షేప్ లో వస్తుంది. సో మటన్ కర్రీ చేయాలంటే
చాలా మందికి గంటలు గంటలు పడుతుందండి. మా వైఫ్ ఏంటో 4 minutesలో చేస్తుంది. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు చూపించింది కదా. ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటది. అంటే నాకు సో ఎలా తెలుసు అంటే అరోమా మంచి స్మెల్ వస్తుంది అనమాట. దానివల్ల నేను గెస్ట్ చేసి చెప్తున్నా, ఎందుకంటే వచ్చిందంట, సౌండ్ వచ్చిందంట, విధిలో వచ్చిందని భయపడతాడు. సో ఫ్రెండ్స్, ప్రతి భార్యకి మీరు కూడా రెస్పెక్ట్ చేయండి, భార్యల్ని ప్రేమించండి, మంచి వంటలు చేయించుకొని తినండి, ఎక్కువ కష్టపడకండి వంటగదిలో, సరేనా? భార్యని పొగిడితే చాలు, వంటగదిలో గంటలు గంటలు కష్టపడతారు. చూడు ఎంత అమ్మాయికి. సో కర్రీ రెడీ అయిపోతుంది, తినేద్దాం. ఓకే, బుజ్జులు 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 తినిపిస్తా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఫైనల్లీ మటన్ కర్రీ ఇస్ రెడీ. క్రేవింగ్ వస్తుంది చూస్తుంటేనే. చూడండి ఎంత బాగుందో, నాకైతే నోరు ఊరిపోతుంది. నేను ఈ బ్యాట్ తిన పేరు తెలుసా మీకు? తిన పేరు బ్యాట్మెన్. ఇది ఇంకా చూస్తే నా పళ్ళు ఊడిపోతున్నాయి గైస్. ఇప్పుడు మా అన్నయ్య తినబోతున్నాడు. అది తినరా, వాడు పళ్ళు ఊడిపోతున్నాయి అంట, వాళ్ళ అన్నయ్య తినబోతున్నాడు అంట. హౌ ఇస్ ద టేస్ట్? టేస్ట్ మాత్రం ఆసం ఉంది, చాలా బాగుంది. చూడండి ఎట్లుంది చిన్ను? నెయ్యి తెచ్చుకో. బాయ్ ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇంత టేస్టీ మటన్ కర్రీ చేసుకోవాలనుకుంటే మా వీడియో చూసి మీరు కూడా రెసిపీని ట్రై చేయండి ఒకసారి. ఏమన్నా కొట్టండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, బై.